చైర్లు అందరూ ఒకే ఎక్కువగా ఉండాలి. మేము ఇప్పుడు ఈ చైర్ ఉన్నాయి సార్, దాని నుంచి వేరే చైర్ వేసాము సార్. ఇది మన కేసు మరి ఇప్పుడు పంటలు ఉన్నాయి అది నెక్స్ట్ ఇది వస్తే వాళ్ళు ఇద్దరు వస్తారు. వంట లీవ్ అంటారు ఇదేనా మందేనా చెప్పండి ఓపెన్ చేయి అదే చెడి సార్. ఓకే, మన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మన ఏలూరు సబ్ డివిజన్ తర్వాత ఏలూరు 1 టౌన్ పోలీసు, మన పెద్దపాడు, మన గన్పవరం సిఐ అందరూ కలిసి ఒక గుడ్ వర్క్ చేసి రీసెంట్గా మన ఏలూరు 1 టౌన్ లిమిట్స్లో జరిగిన చైన్ స్నాచింగ్ ముద్దాయిని గుర్తించి ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. అదే పీరియడ్లో ఇంకొక కొన్ని 3 వ్యక్తులని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వేరే ప్రాపర్టీ అఫెన్సెస్లో. వీళ్ళు కూడా మన పెద్దపాడు లిమిట్స్లో ఒక 3-4 కేసులు, తర్వాత నూజివీడు ఏరియాలో కూడా వీళ్ళు వేరియస్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ అన్నీ, తర్వాత ఈ పాత దొంగతనాలు అన్నీ కలిపి మనం 115 గ్రాముల బంగారము, ఒక 4 కిలోల 756 గ్రాముల వెండి కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ 13,28,000 వరకు ఉంటుంది. దీని ద్వారా కూడా నేను మన పోలీస్ సిబ్బందిని అభినందించాలని మీడియా ముఖంగా నేను కోరుతున్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాలకు కూడా త్వరలోనే కఠిన శిక్ష పడేటట్లు కోర్టులో కూడా ట్రయల్ మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళు తర్వాత మళ్ళీ ఈ నేరాలకి పాల్పడకుండా ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియచేస్తున్నాము. నెక్స్ట్ ఏదైనా మన హౌస్ బ్రేకింగ్ టైంలో కూడా చాలా వరకు సీసీటీవీ కెమెరాస్ ఏ ఇళ్లల్లో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, ఏ ఇళ్లల్లో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఊర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మీ మహిళా పోలీసు లాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేస్తే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్పినా కూడా మీ ఇంటికి ఎక్కువ భద్రత ఉంటుంది. అది కాకుండా సీసీటీవీ కెమెరాలు అనేవి విరివిగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ LHMS అని కూడా మన దగ్గర ఒక సౌకర్యం ఉంది. మీరు ఎక్కడైనా లాంగ్ టైం కొంతమంది ముసలి వాళ్ళ పేరెంట్ వాళ్ళ పిల్లలని చూడడానికి అమెరికా అట్లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. 6 నెలలు 7 నెలలు వదిలేసి ఉంటారు ఇల్లు. అట్లాంటి వాళ్ళు కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఒకటి. మీరు ఏదైనా లాగిన్ లింక్ అట్లాంటివి మా పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇస్తే అది కూడా మానిటరింగ్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఈ సీసీటీవీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఎలా చేయొచ్చు, మీరు సీసీటీవీ కొనొచ్చు,
ఆ కొన్నవి మాకు లాగిన్ అడ్రస్లు అట్లాంటివి మీరు వెళ్ళినప్పుడు ఇస్తే దాన్ని మా కంట్రోల్ రూమ్ నుంచి ఎలా మానిటర్ చేయాలి అని చెప్పి ఎయిర్టెల్ కానీ కొన్ని వ్యవస్థలు వస్తున్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే అది కూడా అనౌన్స్ చేస్తాము. ఎవరికైనా ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే పబ్లిక్కి దయచేసి మా కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డయల్ 100కి కావచ్చు, 112కి కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ మేము నోట్ చేసుకుంటాము. మీ రిక్వెస్ట్ని బట్టి ఎన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలి అన్న దాంట్లో మా పోలీస్ టీం కూడా గైడ్ చేస్తారు. అది కూడా బల్క్లో ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సీసీటీవీ కంపెనీస్తో మాట్లాడి ఏదైనా డిస్కౌంట్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. తర్వాత ఒక అడ్వాంటేజ్ పోలీసులతోటి మీరు కొలాబరేట్ చేసుకొని మీరు చేస్తే అడ్వాంటేజ్ ఏమంటే మీరు ఆ ఫీడ్ని కూడా మా కంట్రోల్ రూమ్కి ఇస్తే మీరు మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకొని దాని తర్వాత మీరు డిటెక్ట్ అయ్యి అప్పుడు సీసీటీవీ కెమెరా ఎత్తకాల్సిన అవసరం ఉండదు. అదే ఫీడ్ లైవ్ ఫీడ్ ఉండి ఏదైనా ఇట్లాంటి బర్గ్లరీ జరుగుతుంది అంటే ఇమీడియట్లీ మా పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా మీరు ఇంటిమేట్ చేయకముందే మనం రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ సీసీటీవీ కెమెరాలు ఎలా అమర్చుకోవాలనేది కూడా పోలీస్ టీం గైడ్ చేయగలుగుతుంది. చాలాసార్లు ఏం చేస్తాం, మనము మన ఇంటి ద్వారానికే సీసీటీవీ కెమెరా పెట్టుకుంటాము. వచ్చినవాడు ముసిగేసుకొని వస్తాడు. రోడ్డు మనకి పబ్లిక్ ప్రాపర్టీ కదా అని చెప్పి రోడ్డు మీద మనం కెమెరా ఎప్పుడు పెట్టము. కానీ రోడ్డు మీద కెమెరా ఎందుకు ముఖ్యంగా పెట్టుకోవాలి? వీడు ముసుగేసుకున్నా కూడా వాడు వచ్చే వెహికల్ కానీ ఇంకొకటి కానీ గుర్తించి అంతకుముందు ఎవరైనా రెక్కి చేస్తున్నారా ఏంటి అని రకరకాల క్లూస్ దొరుకుతాయి. అది పోలీస్కి ఐడియా ఉంటుంది. పబ్లిక్లో కూడా మాకు కూడా అవన్నీ ఎలా పట్టుకున్నాం అనేది షేర్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అట్లాంటివి ఎలా పట్టుకున్నామని మేము షేర్ చేసే కొద్దీ అవి వాళ్ళు కూడా దొంగలు రకరకాలుగా మారుస్తున్నారు. కాబట్టి పోలీస్ టీం వచ్చి ఏ టైంలో ఏ రకంగా యాంగిల్లో మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే మీకు మీ ప్రాపర్టీకి సేఫ్టీ ఉంటుందని గైడ్ చేస్తారు. కాబట్టి